మనుషుల సమాజంలోనైనా జంతు సమాజంలోనైనా హాయిగా బతుకలదీయడం కష్టం. అయితే అడవిలో ఒక కుందేళ్ల జాతి ఆ కష్టాన్ని బానిసల్లా భరించకుండా ప్రయత్నంతో ఎలా బయటపడ్డాదో అనే కథని ఇప్పుడు మీరు చూస్తారు. చాలా సున్నితమైనవి, శుతిమెత్తనమైనవి, సుందరమైనవి. సున్నితత్వం వలన అడవిలో చాలా జంతువులు, గద్దల్లాంటి పక్షులు అన్నీ వీటిని వేటాడి చంపి తినేస్తుంటాయి. అప్పుడు కుందేళ్ళన్నీ కలిసి వనదేవత దగ్గరికి వెళ్ళి ఒక వరం కోరుతాయి. అమ్మా వనదేవత, మేము చిన్న పుట్టి కూడల్లాగుండడం వల్ల మాకంటే ఉటానుగా ఉన్న జంతువులు, పక్షులు మమ్మల్ని చంపి తినేస్తున్నాయి. ఇలా అయితే ఎలా తల్లి? మా జాతి అంతరించిపోవడమేనా? మా పరిస్థితి ఏంటి తల్లి? మాకు ఏదైనా వరం ప్రసాదించు తల్లి. ఆ వనదేవత వీటి భయాన్ని చూసి బాధపడింది. వీటి బుజ్జి మాటలు విని ముసిముసిగా నవ్వుతూ, బుజ్జాయిల్లారా, మీరేమి బెంగపడకండి. నేను మీకు ఒక ఉపాయంతో కూడిన వరం ఇస్తాను. ఏంటో చెప్పండి తల్లి. అదేంటో చెప్పు తల్లి. మీరు చిట్టి తల్లిలనే కదా అందరికీ అలుసు. ఇక నుండి మీ మీద ఎవరైనా దాడి చేసినప్పుడు మీ ఆకారం ఎదుట జీవి కంటే పెద్దదైపోతాయి. అప్పుడవి భయపడి పారిపోతాయి. సరేనా? ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. జై హో వనదేవత, జై హో వనదేవత. అలా వనదేవత నుండి వరం పొందిన కుందేళ్ళు ఆనందంతో ఎగురుతూ డాన్సులు చేస్తున్నాయి. అటుగా వెళుతున్న ఒక దుష్ట జంతువుతో టెస్ట్ చేసుకుందామని అనుకున్నాయి. ఆ దుష్ట జంతువును చూసి పారిపోకుండా ఎదురెళ్తున్నాయి. ఇది చూసి ఆ దుష్ట జంతువులు ఆశ్చర్యపోతూ కుందేలు మీదకి దాడి చేసింది. అప్పుడు కుందేళ్ళు దానికంటే పెద్దదయ్యేసరికి భయపడి పారిపోయింది. కుందేళ్ళన్నీ అప్పుడు నవ్వుకున్నాయి. ఈ ఆనంద సమయంలో కుందేళ్ళన్నీ కలిసి పార్టీ చేసుకుందామని అనుకున్నాయి. కుందేళ్ళు పిండి వంటలు వండి ఇరుగు పొరుగు జంతువులు కూడా పిలిచాయి. అన్నీ కలిసి తినడానికి ముందు వనదేవతకు ప్రసాదం పెట్టి, దేవత తిన్నాక మనం తిందామని అన్నీ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాయి. కొంతసేపటికి వనదేవత వచ్చి ప్రసాదం ఆరగించి వెళ్ళిపోతాడు. ఇలాంటి అవకాశం జీవితంలో ఎన్నడూ రాలేదు. అటు పిండి వంటలు, ఇటు పిల్ల కుందేళ్ళు. కొన్ని దుష్ట జంతువులు వచ్చి వీళ్ళని బెదిరిస్తాయి, కానీ కుందేళ్ళు భయపడవు. కానీ వాటికి అతిథిగా వచ్చిన కొన్ని జంతువులు, వేరే జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువులు భయపడతాయి. ఈ కుందేళ్ళు భయపడకుండా నవ్వడాన్ని ఆ దుష్ట జంతువులు చూసి అర్థం కాని ఆశ్చర్యంతో చూస్తాయి. ఈ కుందేళ్ళలో ఒకటి ముందుకొచ్చి నవ్వుతూ, ఆ దుష్ట జంతువులు కుందేళ్ళ మీద దాడి చేసేసరికి అన్ని కుందేళ్ళు ఆకారాలు పెద్దగా అయిపోతాయి. అప్పుడు దుష్ట జంతువులు భయపడి పారిపోతాయి.
అప్పుడు కుందేళ్ళు మిగిలిన జంతువులు నవ్వుకొని హాయిగా పార్టీని ఎంజాయ్ చేస్తాయి. లోకల్ టు గ్లోబల్ కథల కోసం చూడండి లోకల్ టీవీ. షేర్ అండ్ సబ్స్క్రైబ్. పిల్లలు, మనం ఇప్పుడు ఆధునిక సమాజంలో బతుకుతున్నాం. పిల్లలైనా మీరు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నారు తెలుసా? అయితే ఇదంతా తెలియని ఒక తెంగరోడు సంక్షేమ పథకాలు వద్దు అంటాడు. ఆ కథ ఏంటో ఇప్పుడు చూడండి. సాధారణంగా అందరూ డబ్బులకి సరుకులు అమ్ముతారు, కానీ వీడు విచిత్రంగా సరుకులకి డబ్బులు అమ్ముతాడు. చవక చవక రండి 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 బాబు రండి, అమ్మలారా అప్పచెల్లెలారా రండి రండి, చవక 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 చవక. కేజీ టమాటోకి 3 మూటల డబ్బు, చవక చవక. కేజీ బంగాళాదుంపలకి 4 మూటల డబ్బు, చవక చవక. రండమ్మా అప్పచెల్లెలారా రండి, చవక చవక. రండి 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 బాబు రండి. ఏంటి బాబు, ఏంటి విచిత్రం? అందరూ జేబులో డబ్బులు ఇచ్చి కూరగాయ మూటలు తీసుకెళ్తారు, కానీ నువ్వు ఉల్టా అమ్ముతున్నావు. మీ దేవురు మాది కేరళ. ఓహో, అయితే వినండి. భవిష్యత్తులో ఇక్కడ ఈ రాష్ట్రంలో రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందని హెచ్చరించడానికి ఈ నాటకం ఆడుతున్నాను. ఈ రాష్ట్రానికి ఏమైంది? ప్రజలకి గవర్నమెంట్ వాళ్ళు ఫుల్లుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, అందువల్ల ప్రజలు సోమరులు అయిపోయి పంటలు పండించక సరుకులు తక్కువైపోయి రేట్లు ఎక్కువైపోయి బారడంత డబ్బులకి సిటికిడి సరుకు వస్తుంది. అలా కొనలేక తినలేక ఇలా ఉంటుంది పరిస్థితి అని ప్రజలకు చెప్పాలని ఈ ఐడియా చేశాను. అయినా ఇది నిజం డబ్బు కాదు, ఫేక్ నోట్సే. దీన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి బాగా వైరల్ చేస్తా. వేస్ట్ ఫెలో. ఆ డబ్బులు అమ్మేవాడికి ఈ లేడీకి జరిగిన సంభాషణ అంతా పక్క నుండి వింటాయి. చవక చవక రండి 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 బాబు రండి. వీడెవడో తింగరోడ్ లాగున్నాడు. ఆ డబ్బుతో జీవితాంతం బతికేయచ్చు. కరెక్టేరా, పదే వెళ్దాం. చవక చవక డబ్బు చవక. అన్నా ఇదిగో, ఇది తీసుకుని ఆ డబ్బు పోటిచ్చాయి. వసే బుడతల్లారా, ఇది మనుషుల కోసం. అయినా మీకెందుకర్రా డబ్బులు? వెళ్ళిపోండి వెళ్ళిపోండి, బళ్ళు కార్లు వస్తుంటాయి పోతుంటాయి, కింద పడిపోతారు, బేగ వెళ్ళిపోండి. ఈ జీవులు అలా వెళ్ళిపోతుండగా ఒక దుష్టుడు వీటిని పట్టుకుని చంపుకు తిందామని చెప్పేసి వెంటబడి తరుముతాడు. అలా తరమగా అవి పారిపోతూ ఉండగా ఒక దగ్గర ఒక తోటలో పనిచేస్తున్న ఒక మనిషి వీటిని చూసి రక్షిస్తాడు. అప్పుడు ఆ జీవులు కృతజ్ఞతా భావంతో ఆ రైతుకి వాటి దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చి బజార్లో జరుగుతున్న విషయం చెబుతాయి. అన్నా థ్యాంక్స్ అన్నా, ఇవిగో ఇవి తీసుకుని బజార్కి వెళ్ళు, అక్కడ ఒకడు వీటికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు. సరే వెళ్తా, అందులో మతలబ్ ఏంటో తెలుసుకుంటా. ఇంకా రైతు వెళ్ళే టైంలోనే ఆ డబ్బులు అమ్మే షాపు వాడు ఇంకెవరికో ఇదే విషయాన్ని వివరిస్తున్నాడు. రైతు వాడి దగ్గరికి వెళ్ళగానే పడేళ్ళమని ఒకటి గోపు మీద కొట్టి అందులో పథకాల్లో ఉన్న మంచిది ఏంటి అనేది వివరిస్తాడు. అరే స్టూపిడ్ ఫూల్ వేస్ట్ ఫెలో, ఏంట్రా సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అయిపోతారా? నీకేం తెలుసురా? నేను ప్రపంచం అంతా తిరిగాను, నాకు అన్నీ తెలుసు. నార్మల్
దేశదిమ్మరి ఎదవా, ప్రజలు నీలాగా ఏ గడ్డైనా తినేవాళ్ళు కాదురా. నీకు అసలు సమాజం తీరు తెన్నులు ఇసుమంత కూడా తెలియదని అర్థమవుతుంది. వినరా, గతంలో నేను కూలోడిని. కొద్ది గొప్ప భూమి ఉన్నా పెట్టుబడి లేక కూడు గుడ్డ కోసం పిల్లలతో సహా ఇంటందరం కూలి పనులు చేసుకొని బతికేవాళ్ళం. ఇప్పుడు అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్ పథకాల వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు, రేపు పెద్ద ఆఫీసర్లు అవుతారు. పింఛన్లతో మా ఇల్లు గడుస్తుంది, కూలుకు పోవాల్సిన అవసరం లేదు. రైతు బంధు భరోసాతో నా భూమిలో పామ్ ఆయిల్ తోట పెట్టిన, వచ్చిన పంటతో ఇంకొంత భూమి కొని అలా కొంతకాలానికి భూస్వామి, ఈ కూలోడు భూస్వామి అవుతాడు. అదిరా అభివృద్ధి అంటే. పెద్ద పెద్ద టీచర్సే పథకాలు ఉండాలన్నారు. సరైన చదువు సాము లేక సొల్లు కబుర్లు చెప్పుకొని తిరిగే నీలాటోడికి ఏం తెలుసురా, వడుద్దాయ్. అయినా సమాజంలో ఉన్నోళ్ళు, లేనోళ్ళు, పుట్టోళ్ళు, గుడ్డోళ్ళు అందరూ సమానంగా హాయిగా ఆనందంగా బతకడానికి వీలు కల్పించేదే వివేకవంతమైన సమాజం. లోకల్ టు గ్లోబల్ కథల కోసం చూడండి లోకల్ టీవీ. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రాజ్యములో అందరికంటే ఎవరు గొప్ప? నేనైతే మీరే గొప్ప అంటాను, కానీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారో తెలీదు. సరే, నేనే స్వయంగా వెళ్ళి తెలుసుకుంటాను. ఏమయ్యా రైతు, నువ్వు గొప్ప, నేను గొప్ప? అందరూ సమానమేనండి, ఎక్కువ తక్కువలే ఉండవు. మానవులంతా ఒకటే కదండి. నువ్వు అన్ని మాటలు చెప్పక్కర్లేదు, మేమే గొప్పవారమని చెబితే చాలు. అర్థమైందా? నేనే గొప్ప. నువ్వు నోరు మూసుకొని పని చేసుకో. ఏమ్మా పాప, నువ్వు గొప్ప, నేను గొప్ప? నా పనిలో నేను గొప్ప, నీ పనిలో నువ్వు గొప్ప. అలా లేదు, అన్నింటిలోనూ అందరికంటే నేనే గొప్ప. నువ్వు ఒప్పుకు తీరాలి, నేనే గొప్ప. సరేనా? సరే, మీ ఇష్టం. ఓ పద్మశాలి, నువ్వు గొప్ప, నేను గొప్ప. మీకు మగ్గం నెయ్యడం వచ్చా? ఏమా గర్వం, నేను రాజుని. నేత రాత రానివాడిని ఎవ్వడిని నేను లెక్క చెయ్యను. నాకు బట్టలు కావాలి, ఎంత డబ్బులు కావాలంటే అంత తీసుకో. నేను ఇవ్వను. ఓ రైతు, నాకు కొన్ని గింజలు కావాలి. నేను ఇవ్వను. ఇప్పుడు సేవకులందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. అలా రాజు ఒంటరివాడైపోయాడు. అడవికి వెళ్ళి పళ్ళైనా తినొచ్చు అనుకున్నాడు. అయ్యో, ఏమి నా గతి ఇలా అయిపోయింది. సరే, అడవికి పోయి ఏ పండో కాయో తింటాను.
హా, వీడా దురహంకారి మూర్ఖుడు, వీడికి పండు ఇవ్వకూడదు. ఈ రాజు గురించి ఆ చెట్లకు కూడా తెలుసు కాబట్టి చెట్లు అలా తమకున్న పళ్ళును కాయలను దాచేస్తాయి. రాజు శక్తిహీనంగా సొమ్మసిల్లి కింద పడిపోతాడు. అప్పుడు దేవత ప్రత్యక్షమైంది. రాజు మొహానికి నీళ్లు కొట్టి తాగడానికి నీళ్లు ఇచ్చి గాలిలో చేయబెట్టి పండు వచ్చింది. ఎవరు? నమస్కారం అమ్మా, నన్ను బతికించావు, ధన్యవాదాలు. ఓ రాజా, ఇప్పటికైనా అర్థమైందా సంఘ జీవితంలో ఒకరికొకరి ఎంత అవసరమో? నువ్వు గొప్పవాడు అన్ను విర్రవీగావు. మరి ఏది నీ గొప్పదనం? వీళ్ళందరూ గొప్ప, నువ్వు గొప్ప. ఇప్పుడు చెప్పు. వెళ్ళి అందరినే క్షమాపణలు అడుగు. సమాజంలో ఒక మనిషి బతకాలంటే 100 మంది సహాయం కావాలా? నువ్వు ఒక్కడివే గొప్పవాడివి, వాళ్ళందరూ తక్కువ వాళ్ళు అనుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఓ రైతు, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఇలా అందరూ కలిసి మనుషుల మధ్య ఎక్కువ తక్కువలు ఉండకూడదు అని నిర్ణయించుకుంటారు. అప్పటి నుండి హాయిగా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. లోకల్ టు గ్లోబల్ కథల కోసం చూడండి గ్లోబల్ టీవీ. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ చెట్టే మనల్ని కాపాడింది. దీనిలో ఏదో మహాత్యం ఉంది. అవును, కరెక్టే. దండం పెట్టండి రా పిల్లలు. అబ్బాబాబా, ఏ వర్షం పడదు, ఈ వర్షం బంగారం గాను.
అయ్యో అయ్యో అయ్యయ్యో చెట్లన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు కట్లు ఎట్లా కొట్టాలి? నా పిల్లలకు ఆకలి ఎట్లా తీర్చాలి? అయ్యో అమ్మయ్యా, ఈ చెట్టు సగం నరికుందిగా, దీన్ని తొందరగా కొట్టి తీసుకుపోతా. అయ్యో, నన్ను ఎందుకు చంపుతున్నావు నాయనా? ఏంటి నాయనా నీ ఇబ్బంది? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? అయ్యయ్యో, ఎంత మాట! నేను నిన్ను చంపాలనుకోవడం లేదమ్మా. కట్టెలు కొట్టి అమ్మిన సొమ్ముతో నా భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, అందుకే కొడుతున్నా. నీకు కావాల్సినది సొమ్మే కదా, నేను బంగారం వెండి డబ్బులు ఇస్తాను, సరేనా? సరేనమ్మా, అంతకంటే ఏం కావాలి నాకు? ఏమిటి, రోజు పూజలు చేసే నాకు ఏమీ ఇవ్వకుండా, అసలు కనబడకుండా నరికేవాడికి అన్నీ ఇచ్చింది అంటే నేను నరికితే నాకు ఇస్తుంది. నాయనా, ఎందుకు ఈ పని చేశావు? ఓ దేవత, నా కళ్ళు పోగొట్టావు, ఇది నీకు మంచిదా? నేను ఇన్ని సంవత్సరాలుగా నీకు సేవ చేస్తున్నాను, అయినా నువ్వు నన్ను కరుణించలేదు, నాకు నువ్వు కనబడలేదు, సొమ్ము ఇవ్వలేదు. కానీ ఆ కట్టెలు కొట్టేవాడు వచ్చి నిన్ను నరికేసరికి వాడికి బంగారం డబ్బు వెండి అంతా ఇచ్చావు. ఇది న్యాయమేనా తల్లి? సరే, నీకు ఇస్తాను, కానీ కట్టెల సుబ్బయ్యకు ఇచ్చినందుకు ఏం జరిగిందో చూసిరా. ఏయ్, ఏందే, ఈ బంగారం నాదే, ఇది నాదే, నేను ఇంత కష్టపడి తెచ్చాను, నాకేదన్నా కాదంటావా? ఇది నాది, ఇది నాది. ఏయ్, కొడతా, ఇద్దరు తిరిగావనుకో కొడతా. ఓ దేవత, నన్ను క్షమించు, నాకేమీ వద్దు, ఇప్పుడు నాకు అర్థమైంది. ఓ పూజారి, నువ్వు ఇంటికి వెళ్ళు. ముందు నీ కుటుంబ సభ్యులకి విలువలు వివేకం నేర్పించు. అప్పుడు ఐశ్వర్యం నిలుస్తుంది, సద్వినియోగం అవుతుంది. అప్పుడు నా దగ్గరికి వస్తే అన్నీ ఇస్తాను.
waterfall air. That is the best idea, na? ఇవన్నీ తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళావు కదా, తినలేదా? సర్లే, నేను ఇస్తానులే. నా దగ్గర కూడా ఎక్కువేం లేదు, ఇదొక్కటే ఉంది, తీసుకో. ఇవాటి చేపలు చాలా దొరికాయి. కొంగ చిన్నవని తినద్దంటే పడేశాను. ఏం ఆలోచిస్తున్నావు? తిను. అది దొంగ కొంగరా, అదే తినేసి ఉంటది. దాని మాటలు విని మోసపోయావు. పెద్దవి దొరికితే మంచివే, కానీ ఈలోపు కడుపు మార్చుకొని చస్తావా? కాబట్టి ఏ దొరికితే అవి తినాలి. నా బుజ్జి కన్నా.
ఆకలమ్మా ఆకలమ్మా. ఆగండ్రా పిల్లలు, నాకు ఆకలి వేస్తుంది. ఈ దారిలో ఎవరైనా మనుషులు వస్తున్నారేమో చూస్తా. ఎవరొచ్చినా లట్టుకొని ఎత్తుకొచ్చి మీకు ఆహారంగా పెడతా. సరేనా? సరేనమ్మా, తొందరగా రా, నాకు ఆకలి దంచేస్తుంది. అమ్మా, పిల్లలుంటే తీసుకురామ్మా, గప్పుక్కని మింగేద్దాం. రాజా, నేను వెళ్తాను, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే రాణి. బాయ్ అమ్మా. ఆకలి ఆకలి ఆకలి. ఆకలమ్మా ఆకలమ్మా. ఆకలమ్మా ఆకల. వామో వామో, వీళ్ళు అమ్మో, వీళ్ళు దెయ్యాలకే దెయ్యాలా ఉన్నారు. లోకల్ టు గ్లోబల్ కథల కోసం చూడండి గ్లోకల్ టీవీ.